హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ 3 Rocks. బ్యాక్ విత్ యట్ ఆన్ ద వీడియో. నేనైతే ఇవాళ నిమిషాంబిక దేవి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాను. నాతో పాటు కూడా మీ అందరు కూడా ట్రావెల్ చేయండి. సో చాలా మందికి తెలిసే ఉంటుంది, నిమిషాంబిక దేవి బోడుప్పల్లో ఉందన్నమాట. పెంటారెడ్డి కాలనీలో ఉందన్నమాట. అక్కడ వెళ్ళిన తర్వాత ఎవరిని అడిగినా చెప్తారు, చాలా మోస్ట్ ఫేమస్ టెంపుల్ అనమాట. మేమైతే ఉప్పల్ వరకు మెట్రోలో వెళ్ళి ఆ తర్వాత ఆటోస్ అయితే మనకి అవైలబుల్లో ఉంటే మీరు ఆటోస్లో వెళ్ళొచ్చు, లేదా క్యాబ్ని అయితే బుక్ చేసుకోవచ్చు. టెంపుల్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి నిమిషాంబిక దేవి దగ్గరికి అయితే 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. టెంపుల్ దగ్గరే మనకి పూజా ఐటమ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే మనకైతే టెంపుల్ అయితే కనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా. ఒక డిస్క్లైమర్ అయితే ఇవ్వబోతున్నాను గైస్, పార్కింగ్ చేయాలనుకుంటే మాత్రం చాలా దూరంలో పార్కింగ్ అయితే ఉంటుందన్నమాట. మీరైతే ట్యాక్సీస్ కానీ లేకపోతే ఆటోస్ కానీ బుక్ చేసుకొని రండి. ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళకైతే చాలా కష్టం. అది కూడా అమ్మవారి వీక్ డేస్లోనే, అంటే లైక్ ట్యూస్డే కానీ ఫ్రైడే కానీ సండే కానీ. ఎందుకంటే అమ్మవారిని దర్శించుకోవడానికి చాలామంది భక్తులు వస్తారు కాబట్టి ఆ రోజుల్లో మాత్రమే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అమ్మవారి టెంపుల్లో చాలామంది ప్రదక్షిణాలు చేస్తారు, అలానే దర్శనం కూడా చేసుకుంటారు. ఇప్పుడు ఆ టైమింగ్స్ ఏంటో చూసిద్దాం. ప్రతిరోజు ఆలయం సమయాలు అయితే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 వరకు. ప్రతిరోజు ప్రదక్షిణ సమయాలు అయితే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. అమ్మవారి దగ్గర అయితే మనం నిమిషంలో కోరిక అనేది కూడా కోరుకోవాలంట. నిమిషంలో కోరుకున్న తర్వాత 16 ప్రదక్షిణాలు చేయాలి. మనం కోరుకున్న కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు వచ్చి టెంపుల్లో చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మేమైతే కొబ్బరికాయ కొట్టుకొని అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం. నిమిషాంబదేవియే నమః. శ్రీ 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 మాతా నిమిషాంబ దేవాలయం, పెంటారెడ్డి కాలనీ, బోడుప్పల్. ఓం దుర్గే మహేశ్వరి గిరీంద్ర కుమారి నారాయణి త్రిపుర సుందరి పార్వతీ దేవిగా 2 రూపాలు. అలా ఎలా చేస్తారండి అంటే, అమ్మవారికి ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో డమరకం ఉంది, అంటే పార్వతీదేవి. మరి ఆమె ఎలా ఉంది అంటే సింహం వాహనంగా ధరించింది. సింహం వాహనంగా ఎవరు ధరిస్తారు? దుర్గాదేవి. కనుక పార్వతీ దుర్గాదేవి. కనుక పార్వతీ దుర్గాదేవులని ఇద్దరిని కూడా ప్రతినిత్యం పూజించడం జరుగుతుంది. ఎక్కడికైనా ఒక రూపాన్ని పూజించడం చూసాము, కానీ 2 రూపాలను పూజించడం మొదలుపెట్టిన తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతూ ఉంది. మరి ఈ దేవాలయంలో నిమిషంలో కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు చేయాలి. 16 ఎందుకండి, ప్రదక్షిణాల ఫలితమే ఉండదు కదా అనుకుంటారు. నిజానికి షోడశి, అమ్మవారి పేరు ఏంటంటే షోడశి, 16 రూపాలు కలిగినటువంటి పార్వతీదేవి. ఆమె కోసం, ఆమెకి ఇష్టమైన సంఖ్యాభావం చేత 16 ప్రదక్షిణాలు చేసినప్పుడు మన కష్టాలను ఆమె తొలగిస్తుంది. ఎందుకంటే పార్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది, దుర్గాదేవి అనుగ్రహం కలుగుతుంది. అలా కానప్పుడు నైరుతి భాగంలో మహాగణపతి ఉన్నాడు. ఆయన ఏం చేస్తుంటాడు, వీళ్ళంతా ప్రదక్షిణం చేస్తున్నారు, వీళ్ళ అటెండెన్స్ తీసుకుంటాడు. ఓహో, వీళ్ళు అమ్మ దగ్గరకు వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు, విఘ్నాలకు అధిపతి నేను, వీళ్ళ విఘ్నాలు తీయకపోతే అమ్మకు చెడు పేరు వస్తుంది అనే ఉద్దేశంలో విఘ్నేశ్వరుణ్ణి అడగకముందే మన విఘ్నాలను తొలగిస్తాడు. నిమిషంలో కానీ 21 రోజులో కానీ మన యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుతాయని నానుడి నడుస్తా ఉంది. మరి ఏం చెయ్యాలండి అంటే 108 ప్రదక్షిణాలు చేయాలి. నేను చెప్పింది ఒక విషయం అయితే అందరూ అర్థం చేసుకున్నది వేరే విషయం. మొట్టమొదట 16 చేసినప్పుడు ఒక కోరిక నెరవేరింది. మళ్ళీ మిగతా కోరికలన్నీ నెరవేరాలంటే ఎట్లా? నానా తప్త హృదయ మానవ. మానవులం ఎలా ఉన్నామంటే నానా రకాల ఇబ్బందులు ఉన్నాం. అన్ని విద్యంబులు పోవడానికి ప్రతిసారి 16 ప్రదక్షిణాలు చేయాలా? అవసరం లేదు. 108 ప్రదక్షిణాలు మనస్ఫూర్తిగా అమ్మవారికి చేసినప్పుడు తప్పకుండా మన యొక్క కోరికలు నెరవేరుతాయి. అది ఇక్కడ ఉండేది. తెలంగాణ ఆడపడుచు కనుక ఒడి బియ్యం పోయడం అనే సాంప్రదాయం. ఒడి బియ్యం పోయడం అనేటువంటిది ఉదయం పూటనే పోయాలి. ఎందుకు ఉదయమే పోయాలంటే సూర్యుడు ఉండంగా చెయ్యాలి.
భోజనం చేయకముందు చేయాలి. అలా ఓడి బియ్యానికి నియమాలు ఉన్నాయి. కానీ ప్రదక్షిణాలకు భోంచేసావా, టిఫిన్ చేసావా అనే నియమాలు లేవు. ఎందుకంటే భక్తిగా ఆరాధించడం అనేటువంటిది మనం చేయాలి. శుచిగా శుభ్రంగా ఉంటే సరిపోతుంది. శుభం విజయోస్తు, అఖండ విజయ ప్రాప్తిరస్తు. దీన్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి నమస్కారం చేసుకున్న మాత్రాన్ని విజయం పొందాలని అమ్మవారి అనుగ్రహాన్ని ఇస్తున్నాను. ఇష్టకామ్యార్థ ఫలిత. జై శ్రీమాత్రే నమః. అయితే ఇవాళ నిమిషాంబిక దేవి బోడుప్పల్లో ఉంది ఈ టెంపుల్. అయితే మేమైతే దర్శనం చేసుకున్నాం. చాలా బాగా జరిగింది దర్శనం కూడా. మీకు ఎలా అనిపించింది? సేవ కూడా దొరికింది, చాలా బాగుంది. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయితే చాలా వండర్ఫుల్గా ఉంది, చాలా బాగా అనిపించింది. మీరు అందరు కూడా తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఏం చాలా తెలుసుకో. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ 3 Rocks and don't forget to click the bell icon. Bye guys, see you in the next video.